గుంటూరు గుజ్జలగూడలోని విఘ్నేశ్వర డ్రామా కంపెనీలో శనివారం సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డ్రామా కంపెనీ అధినేత వీరెళ్ల నాగేశ్వరరావు, అమ్మ శ్రీనివాసరావు, వీరయ్య, చంద్రశేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్. ఓకే, హ్యాపీ బర్త్డే అందరూ ఒకసారి. ముందుగా చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అభిమానంతో వీరెళ్ళ శివనాశ్వరరావు గారు ప్రతి సంవత్సరం కూడా ఆయన బర్త్డే కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. దానిలో భాగంగానే ఇవాళ మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచి, ఇటు వీరా నేను కానీ ఉన్నటువంటి మా వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ షాపులోనే ఏదైతే ఇది కూడా ఆయన మీద అభిమానం అయి ఉంటుంది నాకు తెలిసి. ఆయన సినిమాల్లో నటిస్తున్నాడు, ఈ కాస్ట్యూమ్స్ నేను కూడా చేయించాలని చెప్పేసి చేస్తున్నటువంటి దీంట్లో మమ్మల్ని అందరిని పిలిచి చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ఆప్యాయతను, ప్రేమను సాటినందుకు నేను కూడా ఆయన అభిమానిస్తూ ఉంటాం కాబట్టి శ్రీనివాసరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చిరంజీవి గారి స్ఫూర్తి ఈ రాష్ట్రంలో చాలామంది సేవ చేయడానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. సహజంగా సినిమాలకు టిక్కెట్లు పెట్టి వెళ్తున్నాము, మనం మన డబ్బే వదిలించుకుంటున్నాం అనేటటువంటి భావన కాకుండా, ఆయన కోసం సినిమా టిక్కెట్లే కాదు ప్రజాసేవకు కూడా ఖర్చు పెడతానికి కొన్ని వందల మంది స్ఫూర్తిగా తీసుకున్నారంటే ఇది చిరంజీవి గారి గొప్పతనం. చాలామంది అంటుంటారు, ఏముంది సినిమా నటులు మీ డబ్బులు పోతున్నాయి కదా, పోతున్నాయిగా అనే దానికంటే కూడా ఆయన నుంచి స్ఫూర్తి తీసుకునే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో బ్లడ్ అనగానే కనిపించేది చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ అనగానే కనిపించేది చిరంజీవి ఐ బ్యాంక్. అట్లానే ప్రతి కిలోమీటర్కి ఆంధ్ర రాష్ట్రంలో చూడండి, ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కానీ ఆ విపత్తులో చిరంజీవి గారి సహాయం లేకుండా ముగిసినటువంటి ఏ విపత్తు కూడా ఉండదు. విపత్తులు రావాలని కోరుకోం ఎవరు కూడా, కానీ వచ్చినప్పుడు నేను ఈ రాష్ట్రంలో ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ద్వారా నేను సంపాదించుకుంటున్నాను, దాంట్లో తిరిగి మళ్ళీ ఎంతో కొంత చేయాలనే ఒక ఆలోచనతో ప్రతి సందర్భంలో కూడా వితరణలు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సరే, రాజకీయాల్లోకి రావటం, సరే కొంతకాలం ఉండటం, వెళ్ళిపోవటం తీసి పక్కన పెడితే ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజల్ని విస్మరించకుండా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఏదో ఒక చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ గారు రావటం, పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇవాళ జనసేన పార్టీ నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. సో ఒక అవకాశాన్ని కల్పించి ఒక విధంగా స్టార్ట్ చేసినటువంటి చిరంజీవి గారిని, ఆయనకంటే ముందు చాలామంది ఉన్నారు నటులు ఈ రాష్ట్రంలో, కానీ చిరంజీవి గారిని సినీ ఫీల్డ్లో తీసుకుంటే చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత అనే విధంగా ఇవాళ ఉన్నది. అది అతిశయోక్తి కాదు. అలాంటి గొప్ప వ్యక్తి భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరొకసారి ఇవాళ వస్తున్నటువంటి యువతందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ, మరొకసారి శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇక్కడికి చిరంజీవి గారి పుట్టినరోజు అనగానే మేము రిక్వెస్ట్ చేయగానే వచ్చినందుకు మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షుల వారికి, గుంటూరు జిల్లా అధ్యక్షుల వారికి, వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 39వ వార్డు టీడీపీ అధ్యక్షులైనటువంటి వీరయ్య గారికి మరియు తదితరుల మా మిత్రులందరూ వచ్చేసారు పిలవగానే, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి, అలాగనే ఒక 2 సినిమాలకి డైరెక్షన్ చేసి ఉన్నాను కాబట్టి చిరంజీవి గారు అంటే మాకు చాలా మక్కువ. చిన్నప్పటాల నుంచి ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఈ పుట్టినరోజు కార్యక్రమాలు, వేడుకలు చేస్తున్నాము.
ఈ వేడుకలకు వచ్చేసినందు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రేక్షక మహాశయులకు చిరంజీవి గారి పేరు ఎల్లప్పుడూ ఎల్లవేళలా గుర్తుంటుంది.